ఇది ఆధ్యాత్మిక భారతం, ఇది అద్భుత భారతం, ఇది వీర భారతం, ఇది వైజ్ఞానిక భారతం, ఇది బంగారు భారతం. ఈ భారతదేశం, ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రపంచానికి ఏమిచ్చింది, ఇక్కడ వ్యవస్థలు ఎలా ఉండేవి, ఇక్కడ జీవన శైలి ఎలా ఉండేది, మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ఎలా ఉండేది, దానికి తగిన సాక్ష్యాధారాలు ఏమిటి, పూర్వ భారతీయ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే దృశ్య శ్రవణ చిత్రమాలికే ఈ అపురూప భారతం. మా ఉద్దేశం ఒక్కటే, ఈ దేశాన్ని పుట్టిన బిడ్డలు ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలి, తాము ఈ దేశపు బిడ్డలైనందుకు గర్వపడాలి, ఈ దేశపు ఖ్యాతిని దశ దిశలా చాటాలి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మదన్ గుప్తా ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. భారతదేశంలో విద్య ఎలా ఉండేది అనే విషయాన్ని పరిశీలిద్దాం. అసలు విద్య అంటే ఏమిటో తెలుసుకుంటే విద్య ఎలా ఉండాలో, ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా సంవత్సరాలుగా చదివి ఒక కాగితం మొక్క సర్టిఫికేట్ గా పుచ్చుకుని దేనికి పనికి రాకుండా జీవితాంతం మన బుర్రలోకి ఎక్కించబడినటువంటి సమాచారం మొత్తం విద్య అనిపించుకుంటుందా? లేక జీవనప్రదమై నీ బ్రతుకు తెరువుకు ఉపయోగపడి నీ మానసిక అభివృద్ధికి తోడ్పడేది, ఆనందాన్ని, తృప్తిని, స్వేచ్ఛను, ఆధ్యాత్మికతను ఇచ్చేది విద్య అనిపించుకుంటుందా? ఆలోచించండి. ఇదే మాట వివేకానందులు వారు కూడా అన్నారు. మన దేశం పేరు భారత్. భారత్ అంటే భరతుడు పరిపాలించాడు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని చెబుతుంటారు. అది కూడా ఒక కారణం అయితే కావచ్చు. అసలు అర్థం ఏమిటంటే భా ప్లస్ రత్, భారత్. భా అనే ధాతువుకు వెలుగు, జ్ఞానము అని రెండు అర్థాలు ఉన్నాయి. రత్ అంటే రమించుట, జ్ఞానమునందు రమించే భూమి అని అర్థం. ఈ అర్థాన్ని మనం తీసుకుంటే ఈ భారతదేశంలోని సంస్కృతి, సాంప్రదాయాలు, విద్య అన్ని ఋషుల భిక్ష. సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఈ జాతికి నడక నేర్పించారు. విద్ అనే ధాతువు నుండి విద్య అనే పదం వచ్చింది. విద్ అనే ధాతువు నుండి వేదాలు అనే పదం కూడా వచ్చింది. భారతదేశంలో విద్య ఎలా ఉండేది? మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆంగ్లేయులు ఇక్కడి విద్యను గురించి ఏం చెప్పారో చూద్దాం. మొదటగా, ఏ దేశంలో అయితే ఉత్పత్తి ఉంటుందో, ఏ దేశంలో పరిశ్రమలు ఉంటాయో ఆ ఉత్పత్తి వెనుక, ఆ పరిశ్రమల వెనుక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఆ సాంకేతిక విజ్ఞానం వెనుక ప్రాథమిక శాస్త్రీయ విజ్ఞానం అంటే సైన్స్ ఉంటుంది. అంటే బేసిక్ సైన్స్ ఉంటుంది. ప్రాథమిక శాస్త్రీయ విజ్ఞానం విద్య వలన వస్తుంది అని క్యాంప్బెల్ అంటాడు. 250 సంవత్సరాలకు పూర్వం, అంటే ఆంగ్లేయులు అడుగు పెట్టేందుకు ముందు, ముస్లింల పరిపాలనా కాలంలో కూడా భారతదేశంలో అనేక పరిశ్రమలు ఉండేవి. ఇక్కడి గ్రామాలన్నీ పరిశ్రమలతోనే నిండి ఉండేవి. అంటే ఇక్కడ సైన్సు, శాస్త్ర విద్య ఉంది అని అర్థం అవుతుంది. అది ఎలా ఉండేది చూద్దాం. భారతదేశాన్ని పరిశీలించిన ఆంగ్లేయులు భారతదేశాన్ని గురించి ఏం చెప్పారో తెలుసుకుంటే కొంత అవగాహన కూడా మనకు వస్తుంది. టీవీ మెకాలే, పేరు వినని వారు ఉండరు. అతడు భారతదేశం అంతా తిరిగి పర్యటించి ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో 1835లో ఇచ్చినటువంటి వివరాలు చూద్దాం. 1, భారతదేశంలో నాకు అడుక్కు తినేవాడే కనిపించలేదు. 2, పని లేనివాడు మచ్చుకు కూడా కనిపించలేదు. 3, భారతదేశంలో చాలా ధన సంపత్తిని చూశాను. భారత్ను బానిస దేశంగా చేయడం చాలా కష్టమైన పని. 4, చదువు, ఉన్నతమైన సంస్కృతి, సంపద, విజ్ఞానం, పరిశ్రమలు ఉన్న దేశం భారతదేశం. 5, భారతదేశంలో ఎవరింటికి వెళ్ళినా బంగారు నాణ్యాలు రాసులు పోసి ఉండేవి. వాటిని వారు లెక్కించరు, త్రాసులో తూస్తారు. ఇవి చెప్పిన ఈ మహానుభావుడే భారతదేశ నాశనానికి నాంది పలికాడు. ఇక్కడ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను, విద్యను కాలరాస్తే కానీ బానిస మనస్తత్వం ఈ జాతికి అలవడదని మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ అతను చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ విద్యను భారతదేశంలో వేళ్ళూను కొనేలా చేస్తే, ఒకవేళ ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మరో 200 సంవత్సరాలు ఈ దేశం కోలుకోలేదు అని చెప్పాడు. మనం ఈనాడు విద్యాలయాల నుండి వచ్చే విదేశీ మానసపుత్రులను ప్రత్యక్షంగా చూస్తున్నాం. బానిస బుద్ధులు, బానిస మనస్తత్వాలతో దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకునే దౌర్భాగ్యపు యువతను ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇక వేదాలకు లిపిని తయారు చేసి వక్రభాష్యాలు చెప్పినటువంటి మహానుభావుడు మ్యాక్స్ ముల్లర్ ఇక్కడి విద్యా వ్యవస్థను గురించి చెబుతూ, ఒక్క బెంగాల్ ప్రొవిన్సీలోనే 80,000 గురుకులాలు వేల సంవత్సరాల నుండి నడపబడుతుండేవి అని చెప్పాడు.
18వ శతాబ్దంలో భారతదేశంలో 17 సంవత్సరాలు నివసించినటువంటి లుడ్లు భారతదేశంలో ఒక్క గురుకులం కూడా లేని గ్రామం నేను చూడలేదు అని చెప్పాడు. భారత్లోని ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళి విద్య నేర్చుకునేవాడు అని తన పుస్తకాల్లో రాసుకున్నాడు. G.W. లెట్నర్ అనే చరిత్రకారుడు ఉత్తర భారతదేశం గురించి వ్రాస్తూ భారత్లో ప్రతి 200 మందికి ఒక గురుకులం ఉండేది, భారత్లో ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళి విద్య నేర్చుకునేవాడు అని వ్రాశాడు. ఇదే విషయాన్ని లుడ్లు కూడా చెప్పాడు. థామస్ మన్రో అనే చరిత్రకారుడు దక్షిణ భారతదేశం గురించి వ్రాస్తూ ప్రతి 400 మందికి ఒక గురుకులం ఉండేది అని వ్రాశాడు. వీరు వ్రాసే నాటికి భారతదేశ జనాభా 20 కోట్లు, గ్రామాలు 6.32 లక్షలు, అంటే 6,32,000 గ్రామాలు, 6,70,000 గురుకులాలు భారతదేశంలో ఉండేవి. అంటే 6,32,000 గ్రామాల్లో 6,70,000 గురుకులాలు భారతదేశంలో ఉండేవి. ఆంగ్లేయులు సేకరించినటువంటి వివరాల ప్రకారం భారతదేశంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 97%. ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 11,557 ఉచ్చ విద్యా గురుకులాలు, అంటే కాలేజీలు, ఇప్పుడు మనం కాలేజీలు అంటున్నాం కదా, ఈ ఉచ్చ విద్యా గురుకులాలు ఉండేవి. 109 విశ్వవిద్యాలయాలు, అంటే యూనివర్సిటీస్ ఉండేవి. దేశం నలుమూలలా కలిపి 45,000 ఉచ్చ విద్యాలయాలు, అంటే గురుకులాలు, ఉచ్చ విద్యాలయ గురుకులాలు ఉండేవి. 550 విశ్వవిద్యాలయాలు ఉండేవి. వీటిలో మెడిసిన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ మొదలైన 36 కోర్సులు చెప్పేవాళ్ళు. ప్రస్తుతం భారతదేశం అంతా కలిపి 36,000 కాలేజీలు, 450 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బహుశా ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. నాడు 97% అక్షరాస్యత, నేడు 50% అక్షరాస్యత. ఇది మన ప్రగతి. నాటి గురుకులాలు ఎలా ఉండేవో అది కూడా చూద్దాం. అందరికీ సమానమైనటువంటి విద్య ఉండేది. ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేదు. రాజు పేద ఒకే చోట విద్య నేర్చుకునేవారు. దీనికి ఒక మంచి ఉదాహరణ సాందీపని గురుకులంలో కృష్ణ పరమాత్మ, కుచేలుడు ఇద్దరు కలిసి చదువుకోవడం. అందరికీ ఉచితంగా విద్య లభించేది. గురుకులాలను గ్రామాలే నిర్వహించుకునేవి. గురుకులం నడవడానికి బడి మాన్యాలు ఉండేవి. నేను మా వీధి బడిలో చదువుకున్నాను. అది నాన్ బ్రాహ్మణ్ నడిపే వీధి బడి. అక్కడ కొందరు బ్రాహ్మలు కూడా వచ్చి చదువు చెప్పేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి విజయదశమి రోజు పిల్లలందరం కలిసి అందరి ఇళ్లకు వెళ్ళేవాళ్ళం. బాణాలు పట్టుకుని జయాభిజయ్ భవ దిగ్విజయ్ భవ అని పాడుతూ, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని ముగించేవాళ్ళం. ఆ ఇంటి వారు పంచల జత, చీర, రవిక, కొంత డబ్బు అయ్యవార్లకు ఇచ్చి పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తే గ్రామం అంతా కలిసి గురుకులాలు నడుపుకునేవి అనేదానికి నాకు ఇది గొప్ప ఆధారం దొరికింది. మాతృభాషలోనే విద్య చెప్పేవాళ్ళు. సంస్కృతం అడిషనల్ లాంగ్వేజ్. 33%, 33% పాస్ మార్కుల పద్ధతి ఆనాడు లేదు. 100కి 100% విద్య నేర్చుకుంటేనే గురుకులం నుంచి బయటకు వెళ్తాడు, లేకుంటే లేక. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల గురించి మనకు చరిత్ర చెబుతుంది. క్రీస్తు పూర్వం 700లలో ఈ విశ్వవిద్యాలయాలు పరిడవిల్లాయి. 11,000 మంది విద్యార్థులు ఆసియాలోని వివిధ దేశాల నుండి ఇక్కడ విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. 60 కంటే ఎక్కువ విద్యా విభాగాలు ఇక్కడ ఉండేవి. తురుష్కుల దాడిలో తక్షశిల విశ్వవిద్యాలయం ధ్వంసమైంది. అక్కడున్న తాళపత్ర గ్రంథాలను 6 నెలల పాటు చలి కాచుకోవడానికి తగలబెట్టారంటే ఎంత విజ్ఞానం మనం కోల్పోయామో ఆలోచించండి. గురుకులాల్లో మానిటోరియల్ సిస్టమ్ అనేది ఉండేది. ఒక్క గురువుతో ఎంతమంది విద్యార్థులనైనా తయారు చేసే పద్ధతి. గురువు నాయకుడిని తయారు చేస్తాడు. నాయకుడు తాను గురువు దగ్గర నేర్చుకున్నది తోటి విద్యార్థులకు నేర్పిస్తాడు. ఇలా గురుకులాలు, ఉచ్చ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు కూడా నడపబడేవి. సాధారణ గురుకులాలలో 18 విషయాలను బోధించేవాళ్ళు. విద్యార్థిని 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులకు గురుకులానికి పంపించేవారు. కానీ ఈనాడు 3 సంవత్సరాల వయసు నుండే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ వారి చిన్నతనాన్ని చిన్నబుచ్చుతున్నాం, చిదిమేస్తున్నాం. దీనివల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ కరువు అవుతుంది.
బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకించే మహానుభావులు ఈ విషయం పట్ల మాత్రం నోరెత్తరు. ఎందుకంటే అవన్నీ కార్పొరేటివ్ కదా. పిల్లలు మోసుకుపోయే పుస్తకాలు బ్యాగులు చూస్తే దీనికంటే బాల కార్మికులే సుఖపడుతున్నారు అనిపిస్తుంది. కనీసం వాళ్ళు ఒక పని చిన్నతనం నుండి నేర్చుకుంటున్నారు. వీళ్ళు పుస్తకాల బరువులు మోసి మోసి కూలి పనికి వచ్చేటట్టున్నారు. నాకు తెలిసిన ఒక సంఘటన ఇక్కడ చెప్పడం సబబు అనుకుంటున్నాను. మా ఇంటి పక్కనే చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది. భార్య, భర్త, కుమారుడు, కుమార్తె. వారికి ఒక సైకిల్కి పంచర్లు వేసే షాప్ ఉండేది. మరో పక్కన ఓ మధ్యతరగతి కుటుంబం ఉండేది. వారింట్లో కూడా భార్య, భర్త, కుమారుడు, కుమార్తె. ఈ పంచర్లు వేసే షాప్ ఆయన తన కుమారుడిని చిన్నతనం నుండే తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు మా ఊర్లో మోటార్ సైకిల్ ఏజెన్సీ మరికొన్ని వ్యాపారాలను నడుపుతున్నారు. మన మధ్యతరగతి కుటుంబీకుడు తన కుమారుణ్ణి చిన్నతనం నుండి బాగా చదివించాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సైకిళ్ళు పంచర్లు వేసే వాళ్ళ సంస్థల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. పేర్లొద్దు, వివరాలు అనవసరం. మన విద్య మనకు ఏం నేర్పిస్తుందో నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. స్వశక్తిని మరచి బానిస బతుకులకు ఎందుకు పరుగులు తీస్తున్నామో తెలియడం లేదు. అడిగిన జీతం ఇవ్వని మిడిమేలకు దొరను గొలచి మిడుగుట కంటే వడిగల ఎద్దులు కట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి అని సుమతి శతకారుడు నాడే చెప్పాడు. నేటి యువతలో ఏదైనా సాధించాలనే తపన కొరవడుతుంది. ఇది మన విద్య వల్ల వచ్చిందా, లేక సామాజిక పరిస్థితులు వారి స్వతంత్ర భావాలను అణిచివేస్తున్నాయా అనేది అధ్యయనం చేయవలసినటువంటి పెద్ద అంశం. కొసమెరుపు. బ్రిటన్లో సార్వజనిక విద్యాలయం 1868లో ఏర్పాటు చేయబడింది. దీనికి కారణం ప్లేటో, అరిస్టాటిల్ ఫిలాసఫీయే. వీరి ఫిలాసఫీ ప్రకారం సామాన్యులకు విద్య అవసరం లేదు. సామాన్యులు బానిసలు మాత్రమే. రాస కుటుంబీకులకు, అధికారుల పిల్లలకు మాత్రమే విద్య అవసరం. ఇది వారి ఆలోచన విధానం. ఇది భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్న తేడా. ఇక్కడ విద్య, విజ్ఞానం అందరిది. విద్య అమ్మబడలేదు, పంచబడింది. ఇప్పుడు విద్య కొంటున్నాం. ఋగ్వేదం చెప్తుంది, ఆనో భద్రా కృతవో ఎంతు విశ్వతః. ఈ విశ్వమంతటి నుండి వచ్చే విజ్ఞానాన్ని, గొప్ప గొప్ప భావాలను స్వీకరించండి అని, ఆహ్వానించండి అని చెప్తుంది. మన విద్యా సముపార్జనలో ఎంత విశాల దృక్పథం ఉండేదో ఈ ఒక్క వేదవాక్యం చాలు. మన భారతదేశంలో విద్యకు, విజ్ఞానానికి మూలం వేదాలు. వేదాలు అనగానే ఇవి బ్రాహ్మణులవి అనే అపోహ చాలా మందిలో ఉంది. వేదం ఒక్క జాతి కోసమే నిర్దేశించబడినది కాదు, అది సమస్త మానవాళికి సంబంధించింది. వేదాలు తక్కువ కులాల వారు అధ్యయనం చేయకూడదు అనేది చాలా తప్పుగా ప్రచారం చేయబడినటువంటి విషయం. వేదాలు బ్రాహ్మణులు ఒక్కరే చదవాలి అనేది చాలా అసంబద్ధమైనటువంటి విషయం. వేద మంత్రాలను ఇచ్చిన అనేక మంది ఋషులు బ్రాహ్మణులు కాదు, నిమ్న కులాలు అనుకునే కులాల నుండి వచ్చిన వారు. వేద విభజన చేసిన వేదవ్యాసుడు మత్స్యకన్యకు పుట్టినవాడు. ప్రతి హిందువు పవిత్రంగా జపించే గాయత్రి మంత్రం, దాని ద్రష్ట విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఐతరేయ బ్రాహ్మణాన్ని నిర్మించినటువంటి వాడు మహీదాస. ఇతడు కుమ్మర కులంలో జన్మించాడు. ఇతని తల్లి ఒక వేశ్య. బ్రాహ్మణాలలో ఐతరేయ బ్రాహ్మణానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది చాలా గొప్ప బ్రాహ్మణంగా పరిగణిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నాటి కాలంలో విద్యకు, విద్వత్తుకు మాత్రమే విలువ ఉండేది, కానీ జన్మకు విలువ లేదు అనేది. కొన్ని వేల సంవత్సరాల కాలంలో అనేక మంది ఋషులు తమ అంతఃచేతనలో ఆ పరమాత్ముడు పలికించిన, తాము దర్శించిన సత్యాలను వెలువరించారు. ఇవి సనాతనం, నిత్య నూతనం. ఒక రాశిగా ఉన్నటువంటి వేదాలను వేదవ్యాస మునీంద్రులు 4 భాగాలుగా, అంటే ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలుగా విభజించి తన 4 శిష్యుల ద్వారా మనకు అందించారు. పైలుని ద్వారా ఋగ్వేదం, వైశంపాయుని ద్వారా యజుర్వేదం, జైమిని ద్వారా సామవేదం, సుమంతుని ద్వారా అథర్వణ వేదం అందించారు. వారు వారి శిష్యుల ద్వారా వేద విజ్ఞానాన్ని సమస్త మానవాళికి అందించారు. అంతేకాకుండా ఒక అద్భుత వ్యవస్థను నిర్మాణం చేశారు. వేదాలు శృతి ప్రధానమైనవి, స్వర ప్రధానమైనవి. వీటిని లిపి రూపంలో తీసుకువస్తే శృతి, స్వరాలు మార్పుకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మానవ మస్తిష్కాలలో నిక్షిప్తం చేసి ఒక తరం నుండి మరో తరానికి చేరేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి కాల నిర్ణయం చేయడానికి చాలామంది ఆంగ్ల పరిశోధకులు, మన నేటి కోహనా చారిత్రక పరిశోధకులు ఎంత ప్రయత్నాలు చేసినా, ఏవో కాకి లెక్కలు చెప్పినా అవన్నీ నమ్మదగినవి కావు. కొన్ని వేల సంవత్సరాల పురాతన విజ్ఞాన సంచయం మన నేటి వరకు
లిపి లేకుండా అందించగలిగారు అంటే ఆ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, ఆ వ్యవస్థ పటిష్టతను మనం ఊహించుకోవచ్చు. మిత్రులారా, మరొక విషయాన్ని గురించి మరో ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలని, మన భారతీయ పురాతన వైభవాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.